హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు నేను వేసేషునే మనమైతే ఇప్పుడు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దగ్గరైతే ఉన్నాం. మనం చూసినట్లయితే వరద ప్రవాహం భారీగా ఉంది. కృష్ణమ్మ నిండుకుండలా తలపిస్తుంది. అయితే మనం చూసినట్లయితే సాధారణ వర్షపాతం ఈ నెలలో 92.5 మిల్లీమీటర్ల వరకు ఉండాలి. అయితే ఈ రోజు వరకు కురవాల్సిన వర్షపాతం ఎంతంటే 53.0 మిల్లీమీటర్లు ఉండాలి. అలాంటిది ఇప్పుడు ఏకంగా 73.57 మిల్లీమీటర్ల వరకు కురిసింది. గత వారం చూసినట్లయితే 54 దాకా చేరుకుందనమాట. ఈ వర్షాల కారణంగా బయట నుంచి కూడా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో ప్రకాశం బ్యారేజ్ అయితే నిండుకుండను తలపిస్తోంది. సో నిన్నటి వరకు మనకి చూసినట్లయితే 4 లక్షల క్యూసెక్ల నీరు అయితే ఉంది. సో ఈ రోజుకి 6 లక్షల క్యూసెక్ వరకు చేరిందనమాట. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సో దిగువ ఉన్న ప్రాంతాల ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు మనకి హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక్కడ అధికారులు ఉండి కూడా బ్యారేజీ యొక్క ప్రవాహాన్ని నిత్యం పర్యవేక్షిస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎప్పుడు అప్రమత్తంగా ఉండాలి, వీలైతేనే బయటికి రండి, ఇలా వారు చేయాల్సిన హెచ్చరికలు అన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. ఇక్కడ తిలకించడానికి వచ్చిన ప్రజల్ని కూడా వాళ్ళు ఎంతో సేఫ్గా నుంచోబెట్టి ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ అక్కడికి వెళ్ళకూడదని చెప్తూ అన్ని చూస్తున్నారనమాట. మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర 3.57 టీఎంసీల నీరు అయితే కొనసాగుతూ ఉంది. ఇది దాదాపు 7 నుంచి 6 క్యూసెక్ల నీరు వరకు చేరుతున్న అధికారులు మనకు చెప్తూ ఉన్నారనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి. దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు, అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి ఎక్కడికి వెళ్ళకూడదని చెప్పి అధికారులు మనకి అన్ని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సో కొన్ని ప్లేసెస్లో అయితే ఈ ఆరెంజ్ అలర్ట్, రెడ్ అలర్ట్ అలా కూడా ఇస్తున్నారు. నైట్ టైం కూడా పోలీసులు తిరగడం, ప్రజల్ని ఎప్పటికప్పుడు అవగాహనతో ఉంచడం, వారికి అసలు ఈ ఫ్లో ఎలా ఉంది ఏంటి తెలియజేయటం. మనం చూసినట్లయితే గత సంవత్సరంలో ఈ బుడమేరు ఇన్సిడెంట్ జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు ఇంకా బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలకు కూడా పునరావాస కేంద్రాలను అయితే ఇప్పటికే ఆల్మోస్ట్ అన్నీ కూడా అరేంజ్ చేసేసారు. పొరపాటున ఏమైనా జరిగినా కూడా ముందస్తు చర్యలు అన్నీ కూడా తీసుకుంటున్నారు. సో ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఎంతో అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులతో పాటు మేము కూడా కోరుకుంటున్నాము. సో మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండే న్యూ టీవీ తెలుగు కెమెరా రంశితో యశస్విని.